హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఇప్పుడు నేను చూపించేది చూడండి. నేను చూపించేది ఇప్పుడు మీకు కాకరకాయ కారపొడి అండి. అది ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇవి కాకరకాయలు కట్ చేసుకుని కడిగేసి శుభ్రంగా కట్ చేసి ఎండలో ఎండబెట్టిన ముక్కలు ఇవి. దాంట్లోకి ఎండుమిర్చి, చిన్న ఎల్లుల్లిపాయ, కొంచెం ధనియాలు, ఇది ఆమ్చూర్ పౌడరు, మామిడికాయ పౌడర్ అండి. దాంట్లో సాల్టు, ఇదిగో చూడండి, కొంచెం పుట్నాలు, జీలకర్ర, కరివేపాకు. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకుని ఇలాంటి తోపా లాంటిది పెట్టుకున్నాను. ఇది ఆయిల్ లేకుండా మనం చేసుకునే కారపొడి. ఇప్పుడు దీంట్లోకి మనం ఎండుమిర్చి తీసుకున్నాం కదా, 4 అండి. ఇవి సరిపోతాయి, కారం ఎక్కువే ఉంటుంది ఇది. దీంట్లో కొంచెం అంత జీలకర్ర వేసుకుందాం. చూడండి, కొంచెం జీలకర్ర, ధనియాలు, ఇందాక మీకు చూపించలేదు, మెంతులు కూడా వేస్తున్నాను నేను. ఇవి దోరగా ఏం చేసుకుని నీట్గా మనం చక్కగా మిక్సీ పట్టుకుందాం. ఇది కొంచెం వేడి చేద్దాం ఫ్రెండ్స్. ఇదండి, హెల్త్ పరంగా కాకరకాయ కంపల్సరీ తినాలంటారు ప్రతి ఒక్కరు, కానీ చాలామంది తినరు. అది చేదు ఉంటుంది, తినలేము, అది ఇది అనుకుంటారు. కానీ ఈ విధంగా ట్రై చేయండి. పొద్దున్నే చక్కగా టిఫిన్లోకి ఏ టిఫిన్లో అయినా వేసుకుని తినేయచ్చు. ఇక ఫ్రెండ్స్, బాగా ఎండిపోయినాయి పచ్చి ముక్కలే వేసి ఏం చేసుకుందాం మనం. ఇంట్లో ఒక కరివేపాకు కూడా ఉంది కదా, అది కూడా వేసి వేయించుకుని దోరగా మనం చల్లారినాక, ఇదిగో ఫ్రెండ్స్ ఇలా వేగాలి. వేగినాయండి. దీంట్లోకి ఎల్లుల్లిపాయ కూడా నేను దంచుకున్నాను. ఒక 4 ఎల్లులు గబ్బాలు దంచాను, దీంట్లోకి సరిపోతాయి. ఇగో చూడండి, 4 ఎల్లుల్లిపాయ దంచాను. ఇప్పుడు మనం చూపించాను కదా పుట్నాల పప్పు కూడా వేయించుకుని కొంచెం వేడి చేద్దామండి. ఇది కొంచెం సేపు ఇంకొక 2 నిమిషాలు వేయించేసుకుని మంచిగా. ఇప్పుడు దాంట్లోకి సరిపడా పులుపు అంటే మామిడికాయ పౌడర్ ఉంది కదండి, అది వేసుకోవచ్చు. లేదంటే చింతపండు వాడుకోవచ్చు ఈ కారపొడిలోకి అయితే. ఫ్రెండ్స్, చల్లారిపోయింది. చూడండి, ఏమి మాత్రం వేయలేదు. మొక్కలు ఇవి ముందు గింజలు అవి ఉన్నాయి కదండి, అందుకని ముందు ఇది పట్టుకుందాం. ఇగో చూడండి, ముక్కలు కూడా ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి మిక్సీ జార్లో వేసుకుని మనం మిక్సీ జారు కారపొడి పట్టుకున్నాం అండి. ఇదిగో చూడండి, నేను మామిడికాయ పౌడరు ఇది వేస్తున్నాను దీంట్లోకి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టేశాను. కారపొడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ కలర్లో వస్తుంది కాకరకాయ కారపొడి. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, లేదంటే ఉప్మాలోకైనా తినొచ్చు. మంచిగా టేస్ట్ బాగుంటుంది, మంచి స్మెల్ అండి. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. కూర కాకుండా కారపొడి చేసి ట్రై చేయండి, అందరికీ నచ్చిద్ది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.